హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే ఒక మంచి స్పెషాలిటీ హాస్పిటల్కి అయితే మనం వచ్చాం. వెంకటేశ్వర కంటి హాస్పిటల్, డాక్టర్ శ్రీమన్నారాయణ గారు, సుందరయ్య భవన్ రోడ్, ఒంగోల్. సీనియర్ మోస్ట్ కంటి వైద్య నిపుణులండి. ఒక్కసారి సార్ దగ్గరికి విజిట్ అవ్వండి. సో మన కళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి సమస్యని సార్ అయితే మనకి పరిష్కారం అయితే అందిస్తారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా బాబుకైతే ఐ ప్రాబ్లం వచ్చింది, కళ్ళంతా రెడ్డిష్గా వచ్చింది. అలాగే మొబైల్ చూడడం వల్ల బాబు కళ్ళైతే చాలా ఎఫెక్ట్ కొట్టింది. నాకైతే చాలా బాధేసింది. బాబుకైతే సైట్ కూడా ఉంది. పేరెంట్స్ ప్రతి ఒక్కరూ పిల్లలకైతే సెల్లులు అయితే ఇవ్వద్దండి దయచేసి. మన పిల్లల ఆరోగ్యం మన చేతులారా మనమే పాడు చేస్తున్నాము. సో అది నాకైతే పర్టికులర్గా అనిపించింది. మా బాబు ఇప్పటి నుంచి అయితే నిజంగా మొబైల్ అయితే అసలు చూడడం ఆపేశాడు. ఎందుకంటే వాడికి ప్రాబ్లం వచ్చింది కాబట్టి అప్పుడు వాడికి బాధ అనేది అర్థమైంది. సో ప్రతి ఒక్క పేరెంటు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి కంటి సమస్యలు ఇప్పటి నుంచే వస్తే మనం చాలా బాధపడాలి. అలాగే మా బాబుకైతే ఒక కంట్లో 1% ఉంది, అలాగే ఇంకొక కంట్లో 0.75% ఉంది. నాకైతే చాలా బాధేసింది. వాడి వయసు 9 ఇయర్స్. 9 ఇయర్స్‌లోనే వాడికి అంత పెద్ద ఇష్యూ వచ్చేసరికి నాకు చాలా బాధేసింది. డాక్టర్ గారు నేనైతే స్పెట్స్ ఇస్తారనుకున్నాను, కానీ సార్ అయితే అలా ఇవ్వలేదు. పిల్లలకి ఒక్క 3 డ్రాప్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు మెడిసిన్ ఇష్టపడేటట్టు ఒక చాక్లెట్ రూపంలో కంటికి సంబంధించిన నరాలకు సంబంధించినవైతే ఒక చిన్న మెడిసిన్ అయితే ఇచ్చారు. చాక్లెట్ రూపంలో ఇచ్చారు. దాన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఓన్లీ పర్టికులర్గా పిల్లలకైతే ఇచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బాబైతే నాకు మొత్తం కళ్ళంతా రెడ్డిష్ అయిపోయి చాలా బాధేస్తుందండి. ప్రతి పేరెంట్‌కి రిక్వెస్ట్ అండి, ఎవరు అయితే పిల్లలకి ఎక్కువసేపు మొబైల్ ఇవ్వద్దు. అలాగే లైట్ తగ్గించండి, దూరంగా మొబైల్ పెట్టండి. అలాగే టీవీకి కూడా దూరంగా ఉంచండి. దూరం పెట్టి మరి ఏదైనా చూయించండి. కానీ పిల్లల హెల్త్‌ని అయితే మనం పేరెంట్స్‌మే పాడు చేస్తున్నాము. సో ఒక్కసారి మనము డాక్టర్ గారి మాటల్లో కూడా విందాము. సో సార్ కూడా ఒక చిన్న సలహా ఇచ్చారు, పిల్లలకి ఎలాంటి విధంగా ఉండాలి అని. సో మన కంటికి ఎందుకు ఇంత ఎఫెక్ట్ కొడుతుంది అన్న మాటలు మనము సార్ మాటల్లోనే విందాము. సా మనం సార్ చెప్పిందన్నా వినాలి, వినకపోతే ఇంకా మనమేం చెప్పలేం. ఒకసారి సార్ మాటల్లో విందాం. అసలు ఎంతవరకు చూడాలో అంతవరకే వాడుకోవాలి మొబైల్ని. సిస్టమ్ అయినా ఏదైనా కూడా దానివల్ల కళ్ళకి బాగా కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి విపరీతంగా. కన్ను దూరం చూసేటప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కన్ను. దగ్గర చూసేటప్పుడే ఎక్కువ శ్రమ పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు కళ్ళు చూసారా, పిల్లవాడి కళ్ళు కొంత మడ్డి రంగులో ఉంటాయి. కళ్ళు తేజస్సు లేకుండా ఏదో నిద్ర తగ్గిన వాడు, నిద్ర మొహం పీక్కుపోయినట్టు నిద్ర లేని వాడి కళ్ళు లాగా ఉంటాయి చూడటానికి. అంతేకాకుండా మీరు ఇందా చెప్పారు చూడండి, ఆ పుసి వస్తుందండి అని. ఆ పుసి కూడా తీస్తే దారాల్లాగా ఉంటుంది. అవును సార్. సాగినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఒక రకమైన జిగురుగా ఉంటుంది. మీరు మామూలుగా పుసి తీస్తే చేతులు కడుక్కోరు. ఇట్లాంటి వాళ్ళ కళ్ళలో పూసి తీసినప్పుడు చేతులకి జిగురులాగా అంటే ఏదో చేతులు కడుక్కుందాం అని అనిపిస్తుంటుంది. కడుక్కోవాలి, శుభ్రం కడుక్కోండి, మంచిది కూడా. రైట్. ఇది ఎలర్జిక్ కంజంక్టివిటీస్ అంటాం. ఎండాకాలంలో ఎక్కువ వస్తుంది. కారణం సూర్యరశ్మిలో ఉన్నటువంటి కొన్ని కిరణాల వల్ల ఆ కన్ను అలాగా రియాక్ట్ అవుతుంది. అది ఒక కారణం. దాంతోపాటు ఈ కాలంలోనే పిల్లలు ఎక్కువ కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్ ఇట్లాంటివన్నీ చేస్తారు. అవి కూడా దీనికి తోడవుతుంది. ఉన్న సమస్య కొంచెం అది కారణం. దానికి మనం చేయాల్సిన జాగ్రత్త ఏమిటంటే, ముందు ఎక్కువ ఎండలోకి దుమ్ము ధూళిలోకి పోకుండా చూడాలి. అది వాతావరణంలో ఉండే కాలుష్యం కూడా కొంత కారణం. అది ముందు ప్రివెంట్ చేయాలి. తర్వాత నేను ఇందా చెప్పినట్లు ఆ కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్ అట్లాంటివి కూడా వీలైనంత తగ్గించాలి. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ప్రతి వాళ్ళు మొబైల్స్, పిల్లలు పెద్దలు అందరూ ఎక్కువగానే వాడుతున్నారు. వాడిని అవసరమైనంత వరకు మొబైల్ వాడుకోండి, కానీ అంతకంటే ఎక్కువ వాడటం ఏమీ మంచిది కాదు. అర్థమైందా? అవసరాన్ని మాత్రమే వాడుకోవాలి. సో చెప్పండి, మందులన్నీ వాడిండమ్మా,
ఆహారంలో కూడా కొంచెం కంటికి కావాల్సిన పోషక పదార్థాలు, ముఖ్యంగా విటమిన్ ఏ ఉండేది ఎక్కువ చూడాలి. రెండోసారి కూడా చెక్ చేసి అవసరమైతేనే జోడిస్తాం. ఓకే సార్. సో ఇదండి మన పిల్లల హెల్త్ మనమే పాడు చేస్తున్నాము. ప్రతి ఒక్క పేరెంటు మనం గమనించుకోవాలన్నమాట. సో ఈరోజైతే వీడియో ఇదండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.